నా పేరు రెంటాల కుమారి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మేము పోరాటాలు చేస్తున్నాము. దాని నిమిత్తము మహిళలో గౌరవప్రదంగా బ్రతికే జీవితం ఒకరు పెట్టే భిక్ష కాదు, అది మన హక్కు. దాన్ని సాధించుకోవడానికి మనం చేసే ప్రయత్నం భారత జాతీయ మహిళా సమైక్య పిలుపునిచ్చింది. దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాన్ని బట్టి మనం మహిళలకి ఎటువంటి సమస్యలకైనా పోరాటాలు చేయాలని చెప్పని, మహిళలు వంటింటి కుందేలా కాకుండా ప్రపంచాన్ని చక్కదిద్దే మనుషులుగా తయారు కావాలని మేము పోరాటాలు చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో బడి దగ్గర, గుడి దగ్గర మద్యం షాపులు ఏర్లై పారుతున్నందువల్ల మహిళలకి భద్రత లేకుండా పోయింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అత్యవసర ఫోన్ నెంబర్లు ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. అలాగే అమ్మ ఒడి ఎక్కడ, అమ్మకి ఒడి లేదు, పోతే అమ్మ వందనం బడ్జెట్ గొల్ల. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు కల్పించాలని చెప్పని మేము కోరుతున్నాము. ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలకు అయ్యి మహిళలపై జరుగుతున్న హత్యలు, మానభంగాలకి అన్నిటికీ కూడా మేము పోరాటం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ 8వ తారీఖున మేము చేస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో కార్యక్రమంలో పాల్గొని అందరూ మన హక్కులైతే ఏమైతే ఉన్నాయో వాటినన్నీ సాధించుకునే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే రేపు 8వ తారీఖు జరుగుతున్న కార్యక్రమానికి కామ్రేడ్ అత్తిలి విమల గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష గారు వస్తున్నారు. అలాగే కామ్రేడ్ దంగల్ అజయ్ కుమార్ గారు, జిల్లా కార్యదర్శి గారు పాల్గొంటున్నారు. అలాగే కె నరసింహరావు గారు, IAL, అలాగే డాక్టర్ బి పుష్పలాప ప్రియాంక గారు, గొల్పు శ్యామల గారు లాయర్ గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి ఆర్ఎఫ్ రామారావు గారు, జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి గారు అందరూ పాల్గొన్న సందర్భంగా ఆ రోజున అందరూ వచ్చి మా మహిళా దినోత్సవం జయప్రదం చేయాలని చెప్పని గుంటూరులో జరుగుతున్న లింగంబో ఆఫీసులో మీరందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఉద్యమాన్ని. జయప్రదం చేయండి జిల్లా సదస్సును, జయప్రదం చేయండి జిల్లా సదస్సును, జయప్రదం చేయండి జిల్లా సదస్సును, జయప్రదం చేయండి జిల్లా సదస్సును అన్నప్పుడు జయప్రదం చేయండి.